కట్టె పొంగలికి దొడ్డు బియ్యం 1 కప్పు తీసుకోవాలి. పెసరపప్పు 1 కప్పు తీసుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయి వేడైన తర్వాత పెసరపప్పు పోసుకొని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. పప్పు ఎర్రగా వేగింది. స్టవ్ బంద్ చేసుకోవాలి. పప్పును ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఒక పెద్ద కుక్కర్ తీసుకొని బియ్యము కుక్కర్లో పోసుకొని కడుక్కోవాలి 2-3 సార్లు. కడిగిన బియ్యంలో ఈ కప్పుతో 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు, 2 కప్పులు, 3 కప్పులు. వేయించుకున్న పప్పు కుక్కర్లో పోసుకోవాలి. 1 కప్పు పప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న బియ్యం, పప్పు, కొన్ని మిరియాలు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కరు వేడైనాక స్టవ్ మీడియంలో పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చినాయి. స్టవ్ బంద్ చేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి. కుక్కరు చల్లారింది. కుక్కర్ మూత తీసుకొని అన్నము మెత్తగా రుబ్బుకోవాలి. మెత్తగా కలుపుకున్నాక కొంచెం అయితే గట్టిగా ఉంది, కొంచెం వేడి నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. కొంచెం పల్చగా కలుపుకోవాలి. కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్క కట్ చేసి పెట్టుకున్న 1 ఎండుమిర్చి, నెయ్యి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని వేడెక్కినాక కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడైనాక స్టవ్ చిన్నగా పెట్టుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యింది. అన్నము పోపులో పోసుకోవాలి. వేడి నీళ్ళు కుక్కర్లో పోసుకొని ఇదంతా కడిగి కళాయిలో పోసుకోవాలి. మొత్తం అన్నం కలుపుకోవాలి. కొద్దిసేపు వేడి చేసుకోవాలి. అన్నం సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అన్నం అయితే ఉడికింది. కట్టె పొంగలి రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకోవాలి.